ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకును మనమన్ని విషయములో ఎదుగుదము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక చదవబడినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి వాగ్దానము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటలను అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క ఎఫెసీ పత్రికలో మరి సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలననేవి దేవుని యొక్క కృపా సంకల్పాన్ని విశదీకరిస్తూ పౌలు ఈ పత్రిక రాస్తూ ఉంటున్నాడు. క్రైస్తవులందరూ యేసుక్రీస్తుని బట్టి ఏకకతతో దేవుని చిత్తానుసారంగా అర్థవంతముగా జీవించాలని పౌలు ఈ యొక్క పత్రికలో మనవి చేస్తూ ఉంటున్నాడు. శరీరము, శిరస్సు, ఇల్లు, మూలరాయి, భార్య, భర్త వంటి అలంకార పదప్రయోగముతో పౌలు క్రీస్తులో ఏకతను వర్ణించడము ఈ యొక్క పత్రికలోని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. మరి అంత మాత్రమే కాదు, కానీ క్రీస్తు మరియు సంఘము, క్రీస్తులో నూతన జీవము, ఈ రెండు మరి ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా ఈ పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క మాటల్లో మనం గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు అనగా రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ మనము అర్థం చేసుకోగలం. ప్రేమ కలిగి జీవించటము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమ పూర్ణుడుగా ఉంటున్నాడు. క్రీస్తు మరి క్రీస్తు ఏ రీతిగా అయితే ఆయన ప్రేమ కలిగి ప్రతి ఒక్కరి పట్ల జీవించాడో, ప్రతి ఒక్కరిని ప్రేమించాడో మనము వాక్య భాగంలో మరి అనేక సందర్భాల్లో మనం చూసి ఉంటున్నాం. అదే రీతిగా క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు క్రీస్తులాగా జీవించాలని పౌలు యొక్క ఉద్దేశంగా ఆ సంఘానికి, విశ్వాసులకి పత్రికలో తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమ పూర్ణుడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమ, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి మనం కూడా మరి ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అందుకే దేవుని యొక్క ఉద్దేశాలను పౌలు ఈ రీతిగా వారికి బయలుపరుస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా మనం గమనించినట్లయితే సత్యము చెప్పుచు ఏంటి అనగా యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే ఈ లోకంలో జన్మించి ఆయన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించాడు, ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి, ఆయన చేసినటువంటి క్రియలను బట్టి సత్యము చెప్పుచు. ఎందుకనగా యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ఏ రీతిగా అయితే బోధించాడో ఆయన సత్యమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన జీవ మార్గాన్ని చూపేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ప్రేమ కలిగి ఉండుడి అని అపోస్తలుడైన పౌలు వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ప్రేమ అనేక మరి పాపములను
కప్పును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మనము పాటిస్తూ క్రీస్తు ఎలాంటి ప్రేమ కలిగి ఉంటున్నాడో అలాంటి ప్రేమ ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా నీవు నేను కలిగి ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.